హాయ్ అండి. ఈరోజు టమాటా రసం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు దీని తయారీ విధానం అయితే చూద్దాము. ముందుగా ఒక 5 టమాటాలని తీసుకోవాలి. 5 టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఈ టమాటాలని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ టమాటాలని చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. ఘాట్లు పెట్టైనా సరే ఉడికించుకోవచ్చు. ఇలా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటాలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టుకున్న వాటర్ని అయితే మనము పడేయకుండా అలాగే ఉంచుకోవాలి. ఈ టమాటాలు మొత్తం కూడా బాగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న తొక్క మొత్తం కూడా తీసేయాలి. మనము ఈ టమాటా రసంలో ఎలాంటి చింతపండు కానీ మసాలాలు కానీ వేయట్లేదండి. ఇది బాలింతలకి అలాగే సి సెక్షన్ అవుతుంది కదండి, వాళ్ళకి కానీ మా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి కానీ అలాగే చింతపండు పడని వాళ్ళకైనా సరే ఈ టమాటా రసం ఈజీగా చేసుకొని పెట్టొచ్చండి. ఇప్పుడు తొక్క అయితే మొత్తం తీసేసాను. ఇప్పుడు వీటన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెంగా చిరిమి వేయాలండి. అలాగే టమాటాలు వేస్తే మిక్సీ జారు పాడవుతుంది. అందుకని టమాటాలని చిదిమి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత మిక్సీకి పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా పేస్ట్ పట్టాలి. ఇప్పుడు దీంట్లోకి మనకి కొంచెం గడ్డలు గడ్డలుగా కనపడుతుంది. అవి టమాటా మొదలండి. తీసి పక్కకు పడేసి ఇప్పుడు మనము టమాటాలు ఉడకబెట్టుకున్న గిన్నె ఉంది కదా, అందులో ఈ పేస్ట్ అంతటిని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని మన పులుపు తగ్గట్టుగా పోసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా రసం గిన్నెని వేరొక స్టవ్ పైన షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన తాలింపు గంట పెట్టుకొని ఈ స్టవ్ పైన తాలింపు గంట పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి అది కూడా వేసుకొని అది వేగిన తర్వాత కొంచెంగా కరివేపాకు అలాగే పసుపు వేసుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మరుగుతున్న టమాటా రసంలో ఈ తాలింపును వేసి 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో సింపుల్గా చేసుకునే టమాటా రసం రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి వేడివేడి టమాటా రసం వేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. మీకైతే ఈ వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.